ఒకానొక సమయంలో కొంతమంది ఋషులు ద్వారకావనంలో తపస్సు చేయడానికి, అలాగే యజ్ఞ యాగాదులు చేయటానికి ద్వారకావనానికి వచ్చారంట. పరమశివుడికి ఈ ద్వారకావనంలో వీళ్ళకి యజ్ఞ యాగాదులు చేసేటానికి సరైన ప్రదేశం కాదు అని అనిపించి, ఆయన ఒక ఆలోచన యోచించాడట. యోచించి విష్ణుమూర్తికి చెప్పి, విష్ణుమూర్తిని ఒక అందమైన యువతిగా తయారు చేసి, ఈయన కూడా ఒక అందమైన యువకుడిగా తయారయ్యి ద్వారకావనంలోకి ప్రవేశించారంట. ప్రవేశించిన తర్వాత వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఈ మునుల భార్యలు ఈ శివుడు అందాన్ని చూసి మునుల భార్యలు ఈయన వెనక తిరగడం ప్రారంభించారట. అలాగే విష్ణుమూర్తి అందాన్ని చూసి మునులు కామానికి వశమయ్యి విష్ణుమూర్తి వెనకాతలు తిరగడానికి ప్రారంభించారంట. ఇలా తిరుగుతుంటే ఎంత తిరుగుతున్నా సరే వీళ్ళు పట్టు చిక్కట్లేదట. శివకేశవులు ఇద్దరు పట్టు చిక్కట్లేదంట. పట్టు చిక్కపోయేసరికి అలిసిపోయి చివరికి తిరిగి అలిసిపోయి వీళ్ళు అప్పుడు ఆలోచించారంట. వీళ్ళు తదేక దృష్టి పెట్టి ఆలోచించగా అప్పుడు వీరికి కనిపించిందంట. అంటే ఇలా చేస్తున్నది మాయ చేస్తున్నది శివకేశవులు ఇద్దరు అని చెప్పి శివుడి మీద వీళ్ళకి చాలా కోపం వచ్చిందంట. మాలాంటి మునులని, మాలాంటి మహామునులకి మీరు ఇలాంటి పనులు చేస్తారా? మాలాంటి మహాపతివ్రతలైన భార్యలకి మీరు ఇటువంటి పరీక్ష పెడతారా అని చెప్పి శివుడి మీద వాళ్ళకి చాలా కోపం వచ్చేసి ఏం చేశారట, ఒక రాక్షసుని కనిపెట్టి శివుడి మీదకి ప్రయోగించారంట. శివుడికి తెలియనిది ఏముంది, సర్వజ్ఞి కదా, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఆ రాక్షసుని వెంటనే హతమార్చాడంట. హతమార్చి వీళ్ళు చేసిన దానికి చాలా కోపం వచ్చి ప్రళయ తాండవం చేయడం మొదలు పెట్టాడంట. అలా మొదలు పెడుతున్నప్పుడు ముల్లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోసాగాయంట. దద్దరిల్లిపోతుంటే అప్పుడు అందరూ ముల్లోకాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, అలాగే ఈ మునులు వాళ్ళ పెళ్ళాలు కూడా ఆయన కాళ్ళ మీద పడి తప్పయింది స్వామి క్షమించండి అని, శాంతించండి అని 1కి 10 సార్లు అడిగితే అప్పుడు ఆయన శాంతించాడంట. అప్పుడు మీరు ఈ ద్వారకావనంలో మీరు కోపానికి గురయ్యారు, అలాగే కామానికి కూడా వశపడ్డారు. మీరు మీ భార్యలు ఇద్దరూ కూడా కామానికి వశలైపోయారు. ఈ చోటు మీరు చేసే యజ్ఞ యాగాదులకి సరైన ప్రదేశం కాదని తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని శివుడు చెప్పాడంట. చూసారా, ఈ కథలో మనకు తెలిసినది ఏంటంటే, మన మీద అనుభవజ్ఞులైన ఎవరైనా సరే మనకి మంచి చెప్పినప్పుడు వినాలి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళు చూసే ఉండొచ్చు. ఆ చూశారు కాబట్టి దాని నుంచి వాళ్ళకి బయటపడే మార్గం తెలుసు కాబట్టే మనకి కూడా ఒక చిన్న ఉపాయం చెప్తారు. అంతేగాని ఆ ఉపాయాన్ని తీసుకొని మనం అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు చెప్పారు నేనేం చెయ్యాలి, నాకు ఆ మాత్రం బుర్ర లేదా అని వెధవ తెలివితేటలు ఉపయోగించకూడదు. ఆ ప్రదేశంలో యజ్ఞం చేయటం మంచిది కాదు కాబట్టే శివయ్య వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేసి అక్కడి నుంచి వాళ్ళ కామానికి వాళ్ళ కోపానికి కూడా వసూలయ్యారని తెలియజేశారు. ఇంకా మీ కామ క్రోధాలు పోలేదు అని వాళ్ళకి తెలియజేసేలా చేశాడు శివయ్య. అలాగే మనలో కూడా చాలా మంది అన్ని తెలిసిన వాళ్ళు ఉండరు. అందువల్ల అనుభవజ్ఞులైన ఎవరైనా చెప్పింది వినటం, వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించటంలో తప్పు లేదు. అవునా కాదా?